హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, సోలార్ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివిన ప్రతి ఒక్కరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఉండదు, మరి ఏ ఇతర ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేయబడదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానంలోనే మనం జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది నేను పిన్నెడ్ కామెంట్స్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. జాబ్ రోల్ చెక్ చేసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్కు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్కి 3 పోస్టులు అలాట్ చేయడం జరిగింది. ఈ 5 పోస్టులలో ఒకటి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఈ మూడింటిలో ఏది కంప్లీట్ చేసినా సరే బేసిక్ ఆపరేషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఈ జాబ్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ చెక్ చేసినట్లయితే మీరు 1.5 అవర్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి జనరల్, పార్ట్ 2 వచ్చేసి టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ క్వశ్చన్స్ టోటల్ 50 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీకు జనరల్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ మీద మిమ్మల్ని 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలానే మీరు పార్ట్ 2 టెక్నికల్ ఎగ్జామినేషన్లో 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఈ టెక్నికల్ ఎగ్జామినేషన్లో రెన్యూవబుల్ ఎనర్జీ బేసిక్స్ మీద మీకు 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫర్ 50 మార్క్స్. సోలార్ పీవీ టెక్నాలజీ టాపిక్ మీద 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 50 మార్క్స్కి. సోలార్ థర్మల్ టాపిక్ మీద 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు టెక్నికల్ ఎగ్జామినేషన్ కూడా క్రాక్ చేసి మీరు డైరెక్ట్గా జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కేవలం ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో మెరిట్ బేస్డ్ స్కోర్ని ఆధారంగా తీసుకుని జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యింతో సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే మీరు ఈ జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. nisc.res.in అనే లింక్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ లింక్ని పిన్నెడ్ కామెంట్స్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, మీరు చెక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. జాబ్కి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. మీరు ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు గమనించగలరు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఫ్రెషర్గానే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మీకు ఏ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు, కేవలం ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.